ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియా దేవుని బిడ్డలారా, యూట్యూబ్ కుటుంబ సభ్యులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ పురాతన కాల వందనాలు చెల్లిస్తూ ఉన్నా. లెగవండి, మేల్కోండి. మీ పిల్లలను మీరు మేలుకొని దేవుని వాక్యాన్ని, దేవుని మాటలు విని ఆత్మీయ ఆశీర్వాదాలు, దీవెనలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామములో ఆలోచిస్తూ ఉన్నా. పిల్లరా, రేబు భక్తుడు రేబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనంలో, నేను నా కనులతో నిబంధన చేసుకున్నాను, కన్నికను నేను ఎలాగో చూపుతున్నానని దేవుని వాక్యము ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. శ్రేష్టమైన మాట పిల్లరా, నిజమే. మనం దేవుని కొరకు సమర్పణ చేసుకోవాలని ఈ 2026లో దేవుడు ఈ వాగ్దానం ద్వారా, ఈ మాట ద్వారా దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. పిల్లరా, మన కనులతో మనం నిబంధన చేసుకోకపోతే మనకు మనమే హాని చేసుకున్న వారం అవుతాం. మన కనులతో మనం నిబంధన చేసుకోకపోతే మనల్ని మనమే మోసగించుకునే వారముగా ఉంటాం. పిల్లరా, మన కనులతో నిబంధన చేసుకోకపోతే అది మన కనులకు, పిల్లరా, మన ఎముకలకు అది కుళ్ళు, మన శరీర సంబంధమైన బలహీనతకు అది మూల కారణమని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మోషే దేవుని యొక్క సన్నిధిలో దేవుని చూచాడు. దేవుని చూచి దేవుని దర్శించుకున్నాడు. కాబట్టే మోషే ధైర్యాన్ని బట్టి, మోషేలో ఉన్న విశ్వాస జీవితాన్ని బట్టి దేవుడు లేరా మోషే నాయకత్వాన్ని దేవుడిచ్చాడు. ఇచ్చి ఇజ్రాయేల్ ప్రజలకు నువ్వు నాయకుడిగా ఉండమని చెప్పి దేవుడు ఏర్పాటు చేశాడు. పిల్లరా, ఈ సమయంలోనే దేవుడు ఎందుకు ఇజ్రాయేల్ ప్రజలకు నాయకత్వం వహించమని మోషేతో చెప్పాడు అంటే, ఇజ్రాయేల్ ప్రజలు ఫరో బానిసత్వంలో ఉన్నారు. వారిని విడిపించాలి, వారిని బయటికి తీసుకురావాలి. బయటికి తీసుకురావాలంటే మూర్ఖుడైనటువంటి, కఠినుడైనటువంటి ఫరో మారాలి అంటే దేవుని చూడాలి, లేక దేవుని కార్యాలు చూడాలి, లేక అద్భుతాలు చూడాలి, ఆశ్చర్య కార్యములు చూడాలి. నిన్న ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడిన శ్రేష్టమైన మాట పిల్లరా, అహరోను మోషాలు ఇద్దరు కూడా ఫరోతో ఇట్లా అంటున్నాడు, ఫరో శక్తి చూపుటకై నీవు మా వైపు చూడు, దేవుని శక్తి చూడటానికి నువ్వు మాకెళ్ళి చూడు, దేవుని కార్యం వైపు చూడని దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లరా, మరి గత పురాతన కాలంలో కొంత వాక్యము సరళి ముగింపుకు రాకముందే కంప్లీట్ చేసేసాం. కొంచెం వీడియోలో, కెమెరాలో కొంచెం ప్రాబ్లం వచ్చిన వల్ల దాన్ని కొనసాగించలేకపోయి ఆ యొక్క అంశాన్ని మళ్ళీ ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ఫరో చూడు, దేవుడు చెప్పాడు మాతో, నువ్వు మమ్మల్ని చూడాలి, చూస్తే దేవుని కార్యం నువ్వు అర్థమవుతుంది, దేవుని మహిమను తెలుసుకుంటావు అని అహరోనులు మోషాలు ఇద్దరు మాట్లాడారు. పిల్లరా, మాట్లాడి వారి చేతి కర్రలు కింద పడవేశారు. అవి పాముగా మారిపోయాయి. దాన్ని చూసిన ఫరో అన్నాడు, ఇది గారడి విద్య అన్నాడు, ఇది మంత్రము తంత్రం అన్నాడు, హేళన చేస్తున్నాడు. ఆ సమయంలో దేవుడు అహరోనుకి మోషాకు మంచి ఆలోచన ఇచ్చాడు, మంచి ప్రేరేపణ ఆలోచన ఇచ్చినటువంటి దేవుడు ఫరోతో మాట్లాడుతున్నారు. మళ్ళా ఫరో, ఇటు చూడు, నువ్వు కనులారా చూడు, చూస్తే దేవుడు ఏం చేయబోతున్నాడు నీకు అర్థమవుతుంది. ఇక్కడ ఉన్నవారులారా, మీ అందరు కర్రల కింద పడవేయండి, పిల్లరా, వారందరూ కర్రల కింద పడవేశారు. అందరి కర్రలు సర్పాలైపోయాయి, పాములైపోయాయండి.
ఇప్పుడు ఇది సహజం జరిగిద్ది, ఇదంతా తంత్రమే అన్నాడు. అందుకని అహరోను మోషాలు చెబుతున్నాడు చక్కని మాట. ఇదిగో ఫరో, నువ్వు చూస్తూ ఉండగా ఇలా చేతి కర్రలు పాములైనవి కదా, వాటిని అహరోను కర్ర మింగివేస్తుంది. అహరోను కర్ర మింగివేస్తుంది చూడు. పిల్లరా, కర్ర పాము అయిపోయి ఆ పాముకి ఎంత ఆకారం వచ్చేసిందో, ఎంత రూపం వచ్చేసిందో, ఎదుటి కర్రను మింగడానికి, ఎదుటి పాముని మింగడానికి పిల్లరా అందినట్లుగా మింగి వేస్తా ఉంది. ఇప్పుడు ఫరో కళ్ళు తెరిచాడు. వారందరూ కళ్ళు తెరిచి చూస్తున్నారు. ఇది దేవుని కార్యం అని మోషే అహరోను మాట్లాడుతున్నా ఫరో యొక్క మనస్సులో పిల్లరా ఆ వేదన ఉంది. కానీ దేవుడే, ఆయనే సర్వశక్తి కలిగిన దేవుడని తన నోటితో ఒప్పుకోలేకపోతున్నాడు. పిల్లరా, ఓడిపోతూ కూడా లోకంలో సాగుతుంది, మేకపోతూ గాంభీరత. ఏదో పైకి గంభీరంగా కనబడుతూ ఉంటారు, లోపల వేదన తను వెంటాడుతూనే ఉంటుంది. పిల్లరా, ఇక్కడ ఫరోని మనం గమనించేసినట్లయితే ఆ దృశ్యం చూసిన ఫరో లోపల భయం ఏర్పడిపోయింది, తన కళ్ళలో భయం ఏర్పడింది. కారణం ఏంటంటే అహరోను కర్ర అనేక కర్రలను మింగివేస్తా ఉంది. పిల్లరా, ఎంత అద్భుతాన్ని దేవుడు అక్కడ జరిగిస్తున్నాడు, ఎంత మహిమకరమైనటువంటి కార్యాన్ని దేవుడు అక్కడ జరిగిస్తున్నాడు చూడండి. అమ్మా, అది ఎన్ని కర్రలు మింగినా పొట్ట పెదగట్లా, లావుగా అట్లా. ఏమండి, దాని ఆకారము మార్పు కావట్లా. ఒక మనిషి తినే ఆహారం కంటే కూర రుచిగుందనో, కూర బాగుందనో, మాంసాహారమనో ఏదైనా కొంచెం ముద్ద ఎక్కువ తింటే అతను కూర్చోలేడు, నుంచోలేడు. ఆమె కూర్చోలేదు, నుంచోలేదు. భక్త ఆయాసం వచ్చేసి చాలా ఇబ్బంది పడతారండి, చాలా ఇబ్బంది పడతారు. కానీ ఇక్కడ అహరోను చేతి కర్ర అనేక కర్రలను మృంగుతున్నట్లుగా దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదే నిర్గమాకాండం 7వ అధ్యాయం 12వ వచనం మనం గమనం చేస్తే, పిల్లరా, వారిలో ప్రతివాడును తమ కర్రలు పడవేసినప్పుడు అది సర్పమాగా అహరోను కర్ర వారి కర్రలను మింగివేయగా, మింగివేస్తున్నాయి. ఎన్ని కర్రలు మింగేసిందో అహరోను కర్ర. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం. ఇలాంటి అద్భుతములు భూప్రపంచంలో ఎవరు చేయరు. అది నేను ఆరాధిస్తున్నటువంటి, మనమందరం ఆరాధిస్తున్నటువంటి జీవము కలిగిన దేవునికి మాత్రమే సాధ్యం. హల్లెలూయా, హల్లెలూయా. అది జీవము కలిగిన దేవునికే సాధ్యం. మూర్ఖుడైనటువంటి, కఠినుడైనటువంటి ఫరో యొక్క మనస్తత్వాన్ని మార్చబడినట్లుగా అహరోను మోషాల ద్వారా దేవుడు కార్యం జరిగిస్తూ ఉంటే ఫరో కళ్ళతో చూస్తా ఉన్నాడు, కళ్ళు అప్పగించి చూస్తా ఉన్నాడండి. పాప సంబంధమైన కళ్ళతో చూస్తా ఉన్నాడు, అహంకారముతో కూడినటువంటి కంటి చూపుతో చూస్తా ఉన్నాడు, మూర్ఖపు చూపుతో చూస్తా ఉన్నాడు. బాబు, దేవుని మీద తిరుగుబాటు చేసేటువంటి చూపుతో చూస్తూ ఉన్నాడు. పిల్లలు, ఎంత కఠినుడండి, ఎంత కఠినుడు. దేవుడు ఎన్ని కార్యాలు, ఎన్ని అద్భుతాలు దేవుడు చేస్తా ఉంటే ఆ ఇకలోక దేవత వాని మనోనేత్రములకు గ్రుడ్డితనం కలిగించేసింది. గ్రుడ్డితనం ఈరోజు కూడా చాలా మంది పిల్లరా నామక క్రైస్తవ జీవితంలో దేవుని కార్యములు చూచి కూడా మార్పు చెందినటువంటి మూర్ఖత్వములో చాలా మంది ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. అమ్మా, చేతులు జోడించి మనం చేస్తాం. ఇది మిక్కిలి అనుకూలమైన సమయం, ఇది రక్షణ దినం. యేసు వైపు నువ్వు చూడు, యేసు క్రీస్తు వారి వైపు నువ్వు చూసినట్లయితే, సత్యవాక్యమును నువ్వు
చూచినట్లయితే, సత్యవాక్యమును నువ్వు చదువుతున్నట్లయితే నీ జీవితమును దేవుడు ధన్యకరముగా మార్చివేస్తాడు, మహిమకరముగా మార్చివేస్తాడు. నీ కుటుంబములు గొప్ప మార్పును దేవుడు కలుగు చేస్తాడు. నీ బిడ్డల జీవితాలలో దేవుడు గొప్ప మార్పును కలుగు చేస్తాడు. ప్రశస్తమైనటువంటి కార్యము చేత దేవుడు తృప్తిపరిచి బలపరచువాడిగా ఉంటాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లరా, ఫరో నేత్రములు లాంటి నేత్రాలు కలిగి ఉండబాకండి. నీ కనులతో నిబంధన చేసుకో. నేను కన్యకుని ఎలాగో చూడగలను, నేను లోకములో ఉన్న పాపముని ఎలాగో చూడగలను. భయంకరమైన పరిస్థితి. లోతు భార్య అబ్రహాము ద్వారా సొదొమ గుమొర్రాని విడిచిపెట్టి రామంటే వస్తుంది. దేవుడు ముందే చెప్పాడో, ముందు బయలుదేరి వచ్చే సమయంలో ఎదురుకున్న వాటిని చూడండి, మీ ముందున్న వాటిని గురిపెట్టి చూచుకుంటూ రమ్మన్నాడు. అబ్రహాం వెనక తట్టు తిరిగి చూస్తే వారు ఏమైపోతారు? ఉప్పు స్తంభం అయిపోతారు. కాబట్టి వెనక్కి ఎవరు చూడొద్దని చెప్పా, ఎదురున్న వాటిని చూసుకుంటూ రమ్మని చెప్పమన్నాడు. చెప్పాడు. చెప్పినా లోతు భార్య వెనకున్న వాటి వైపు చూచింది. ఓ ఇంత పట్టణమా, నన్ను సంతోషి పెట్టిన సొదొమ గుమొర్రా, నన్ను ఆనంద పెట్టిన సొదొమ గుమొర్రా, నేను నిన్ను విడిచిపెట్టడం నాకేమాత్రం ఇష్టము కాదు అని తిరిగి సొదొమ గుమొర్రా వైపు చూచిందండి. సొదొమ గుమొర్రాను ప్రేమిస్తుందండి. అందుకని అక్కడికక్కడే ఉప్పు స్తంభముగా మారిపోయింది. ముందున్న వాటిని మరిచి వెనుకున్న వాటిని నువ్వు చూచినట్లయితే నువ్వు ఆత్మీయ ఆశీర్వాదాలు కోల్పోతావు, దేవుని దీవెనను కోల్పోతావు, దేవుని కృప నువ్వు కోల్పోతావు, దేవుని ఆశీర్వాదాలను నువ్వు కోల్పోయి శాపగ్రస్తుడుగా నీ జీవితంలో శపించబడినటువంటి వ్యక్తిగా మారిపోతావు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. పిల్లరా, ఇక్కడ మనం గమనించేస్తే దేవుని మాటను మనము వినేవారముగా మనం ఉండాలి. దేవుని వాక్యమునకు లోబడి జీవించేవారముగా మనం ఉండాలి. ఇక్కడ మనం గమనించేస్తే ఇదే నిర్గమాకాండం 7వ అధ్యాయం 3వ వచనం గమనించేస్తే, అయితే నేను ఫరో హృదయమును కాఠిన్యపరిచి, చూచారా, ఫరో హృదయం కాఠిన్యమైపోయిందండి, కఠినమైపోయింది. ఎంత మూర్ఖత్వం. ఈ దినాల్లో దేవుని వాక్యం వింటున్నారు, దేవుని పాటలు వింటున్నారు, దేవుని ఆరాధన చూస్తున్నారు, దేవుని సహవాసాన్ని చూస్తున్నారు, దేవుని మందిరాలను చూస్తున్నారు, దేవుని సన్నిధి చూస్తున్నారు, కానీ వారి చూపు మారలేదు, వారి హృదయం మారలేదు. ఎప్పుడు చూచినా, ఎప్పుడు పలకరించినా శరీర సంబంధమైన మాటలే, సాతాను సంబంధమైన మాటలే వారి హృదయాల్లో వినబడుతామని పిల్లరా. వారి చూపు మారట్లేదండి, వారి చూపులో మార్పు రావట్లేదు, వారి చూపులో పశ్చాత్తాపం లేదు, వారి చూపులో కనికరము లేదు. దేవునామానికి మహిమ ఘనత కలుగును గాక. దేవునామానికి మహిమ ఘనత దేవుడు కలిగించును గాక. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మనం క్రొత్త నిబంధనకు వస్తే మగ్దలేని మరియ ఒక మరియ ఉంది. మగ్దలేని మరియ వేశ్యండి. ఆమె అనేకులను పురుషులను కవించి, పురుషులను ఆకర్షించి పాపములో పడవేసేదండి. అలాంటి మగ్దలేని మరియను రోమా ప్రభుత్వం వారు పిలిచి ఆమెకు రోకలు ఆశ్రయించారు, డబ్బు ఆశ్రయించారు. ఆశ్రయించి యేసును వశపరుచుకో, యేసయ్యని చూపు ద్వారా స్వాధీనపరుచుకో అని ఆమెను ప్రేరేపించి పురికొల్పారండి. లేదా దైవ గ్రంథంలో మనం చూస్తే
యేసుక్రీస్తు వారు వస్తూ ఉన్నాడు. ఆమె యేసయ్యకు ఎదురుగా వస్తూ ఉంది. ఆమె వస్తుంది, యేసయ్య ఎదురు వెళ్తున్నాడు. యేసయ్య చూపులో చూపు కలిపి మోహపు చూపు, క్రామ క్రోధ మదమాశ్చర్యములతో కూడినటువంటి చూపు ద్వారా యేసుక్రీస్తు వారిని వశపరుచుకోవడానికి గమనిస్తుంది చేస్తుంది. ఆమె ఇంకా దూరముగానే ఉంది, యేసయ్య ఇంకా దూరముగానే ఉన్నాడు. యేసయ్య ఆమె చూపులో చూపు పెట్టి కళ్ళలో కళ్ళు పెట్టి చూచాడు. ఏమైందో తెలుసా మా బాబు? ఆమె హృదయము మార్చబడింది, ఆమె చూపు మార్చబడింది. కారణం ఏంటంటే యేసయ్య చూపులో దీనత్వం ఉంది, యేసయ్య చూపులో ప్రేమ ఉంది, యేసయ్య చూపులో కనికరం ఉంది, యేసయ్య చూపులో జాలి ఉంది. పిల్లరా, ఆ చూపు ఆమె చూపును మార్చివేసిందండి. మార్చబడిన ఆమె సీమోను పేతురు అనబడినటువంటి ఆ ఇంటిలో భోజనం బంతికి వచ్చినప్పుడు మా చూపు క్రియలు మార్చబడినటువంటి మరియా ఏం తెలుసా? విలువైనటువంటి జటామాంసి అత్తరును తీసుకొని ఆ ఇంటిలోనికి ప్రవేశించింది. అందరూ ఆటంకిస్తున్నారు, బా రావక. యేసయ్య ఆ ఇంట్లో ఉన్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు. నువ్వు పనికిమాల దానివి, నువ్వు పాపాత్మురాలవు, రావడానికి వీల్లేదని త్రోసివేస్తున్నారు. కానీ ఆమె నెట్టుకొని లోపలికి వెళ్ళిపోయి ఆమె తెచ్చినటువంటి విలువైన జటామాంసి అత్తరును ఇలా యేసయ్య పాదాలకు పోసిందండి. మాత్రమే కాదు, నా బ్రతుకును మార్చిన యేసయ్యా, నా చూపును మార్చిన యేసయ్యా, నా తత్వాన్ని మార్చిన యేసయ్యా, నా పాప హృదయాన్ని మార్చిన యేసయ్యా, నీకేమిచ్చి నేను రుణం తీర్చలేను ప్రభు అని అంత జటామాంసి అత్తరుతో ఆయన పాదములు కడిగి తను తాను ప్రియులరా అలాగ తల వంచి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిందండి. హల్లెలూయా! ఎంత గొప్ప కార్యం అండి. మా ఆ స్త్రీ రోమా రాణుల వారి మాట విని యేసుక్రీస్తు వారిని వశపరుచుకోవడానికి కామముతో కూడిన చూపు చూసిందండి, మదమాశ్చర్యముతో కలిగిన చూపు చూసిందండి. యేసయ్యను వశపరుచుకుంటే అంతా మందైపోతుందని రోమా రాణుల వారు ఆశించారు. కానీ యేసయ్య చూపు ఆమె బ్రతుకును మార్చివేసింది, ఆమె చూపును మార్చివేసింది. సహోదరి, సహోదరా, చేతులు జోడించి మనం చేస్తున్నాను. నీ చూపు ఎలాగుంది? ఎలాంటి చూపు కలిగి చూస్తున్నావు? ఎలాంటి చూపు కలిగి నువ్వు ప్రవర్తిస్తున్నావు? నీ కొరకు, నా కొరకు, మనందరి పాపముల కొరకు లోకములో జన్మించినటువంటి ఆ ఉన్నతమైనటువంటి యేసుక్రీస్తు వారిని నువ్వు చూడగలిగితే నీ బ్రతుకంతా ధన్యకరమే, నీ జీవితం అంతా ధన్యకరమని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరో చూడు, మాకెళ్ళి మోషే అహరోను చెబుతున్నారు, చూడు, దేవుని కార్యములు చూచి నువ్వు మారగలిగితే నీ జీవితమే ధన్యమైపోతుంది. నీ ప్రభుత్వం పడిపోదు, నీ ప్రభుత్వం కూలిపోదు. ఈ ప్రజలందరూ కూడా నీతోనే ఉంటారు. నువ్వు మారాలి, నీ చూపు మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ క్రియలు మారాలని వారిద్దరూ చెప్పినా పొరలో ఏమాత్రం మార్పు రాలా. ఈరోజు కూడా అండి, దేవుడు ప్రేమించి ఈ కృపాకాలంలో ఇరివిగా సువార్త దేవుడు అందిస్తూ ఉన్నాడు. ఇరివిగా వాక్యం వినబడుతూ ఉంది, ఇరివిగా కరపత్రాలు పంచబడుతూ ఉన్నాయి, దేవుని వాక్యం పంచబడుతూ ఉంది. నువ్వు చూస్తే, దేవుని మాట చదివితే, దేవుని మాటను నువ్వు గ్రహించే, దేవుని వైపు నువ్వు చూస్తే, మగ్దలేని మరియ హృదయమును మార్చిన దేవుడు, చూపును మార్చిన దేవుడు నిన్ను కూడా మార్చివేస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు.
ఫరోలో మార్పు రాలేదు కాబట్టే ఫరోను దేవుడు మోత్తాడు. పిల్లరా, దేవుడు మోత్తాడు. ఎంత గొప్ప దేవుడు! దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగాక. పిల్లరా, కొన్ని సంగతులు మనము ఇదే నిర్మాకాండం గురించి మనం తెలుసుకుందాం. దేవుని మాట వింటే ఆశీర్వాదాలు, దేవుని తట్టు చూస్తే కృప ఎంబడి కృప, ఆశీర్వాదం ఎంబడి ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు అని ప్రభు పేరట ప్రభు నామములో మనం చేస్తున్నాను. కాబట్టి పిల్లలు ముగించిపోతున్నాను. ఫరో చూడు, దేవుని కార్యాలు చూడు, దేవుని పని చూడు. కర్ర పావుగా మారటం ఏంది? అహరోను కర్ర అనేక కర్రలను మిరింగటం ఏందండి? ఎంత గొప్ప ఆశ్చర్యం! దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ క్రీస్తు పుట్టక పూర్వమే తండ్రి దేవుడు తన కుమారుల ద్వారా అద్భుతాలు దేవుడు జరిగించాడు. మా అద్భుత కార్యాలు దేవుడు జరిగించాడు. సూచక్రియలు దేవుడు జరిగించాడు. ఇవన్నీ నీ జీవితంలో కూడా నీ ద్వారా దేవుడు జరిగించాలి అంటే నువ్వు అహరోను వలె, మోషే వలె దేవుని కార్యాలను చేసే విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. ఆయన చూచువారిగా ఉండాలి. అలాగే ఉంటే మూర్ఖులైన ఈ తరం వారికి బుద్ధి చెప్పునట్లుగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడు నిన్ను నిలబెట్టుకుంటాడు. ఆయన పాత్రగా, ఆయన సాధనముగా ఆయన నిన్ను బహుగా హెచ్చించి ఆయన కృపలో బలపరిచి నడిపిస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు. అటు కృప, అటు సమాధానం మీరందరూ కలిగి దేవుని చూచుకుంటూ ఈ జీవితాన్ని కొనసాగించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. కృపామయుడా, ప్రేమికులు మా తండ్రి, ఇంతవరకు ఈ వాక్యము ద్వారా, నీ మాటల ద్వారా మాతో మాట్లాడారు. అందుకే నీకు వందనాలు. ఎంతమంది వాక్యాన్ని నిర్గట్టండి. ఈటీవీ కుటుంబ ప్రేక్షకులకు, అలాగేనైనా ఈ మొబైల్ పరీక్షల్లో పాల్గొంటున్న వారందరినీ, వారి కుటుంబాల బిడ్డలను ఆశీర్వదించి దీవించండి. నాయన మీరే కాచి కాపాడమని, తోడుగవడమని, సాయం చేయమని యేసువుకు ఇచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లేదా మరి పరిచర్యకులు ప్రార్థించేయండి. వీలుంటే ఈ పరిచయలో మీరు పాల్గొనండి. ఈ పరిచయలో ఏకీభవించండి. ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకు ఐక్యనగరు హౌసింగ్ కాలనీలో ఐఎల్టీడీ కంపెనీ గెస్ట్ హౌస్ వెనకాల ఆ చర్చి ఉంది. పాల్గొనండి. దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు మరి పొందుకోండి. ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకు అక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది. తిరిగి రెండో ఆరాధన రామాపురం బీచ్ రోడ్లో అబ్దుల్ కలాం కాలనీలో అక్కడ మందిరం ఉంది. ప్రతి ఆదివారం ఉదయం 9:30కు అక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది. పాల్గొనండి. దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోండి. తిరిగి మూడో ఆరాధన పేరాల హై స్కూల్ దగ్గర ఆంధ్రరత్న నగర్లో మా మెయిన్ చర్చి ఉంది. అక్కడ ప్రతి ఆదివారం ఉదయం 11:30కు ఆరాధన ప్రారంభించబడుతుంది. పాల్గొనండి. దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు పొందండి. అలాగే ప్రతి శుక్రవారం పగలు మందిరంలో ఉపవాస ప్రార్థన ఉంటుంది. అలాగే ప్రతి శుక్రవారం ఐక్యనగర్ హౌసింగ్ కాలనీలో ఐఎల్టీడీ కంపెనీ గెస్ట్ హౌస్ వెనకాల ఉన్న మా చర్చిలో శుక్రవారం సాయంత్రం 8 గంటలకు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. అలాగే తిరిగి రామాపురం బీచ్ రోడ్లో అబ్దుల్ కలాం కాలనీలో ప్రతి బుధవారం సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు అక్కడ విజ్ఞాపన ప్రార్థన, బైబిల్ స్టడీ అక్కడ జరుగుతుంది. పాల్గొనండి. దేవుని దీవెనలు పొందండి. అలాగే మెయిన్ చర్చిలో ఆంధ్రరత్న నగర్ ప్యారలైజ్ స్కూల్ వెనకాల ఉన్న మా మెయిన్ చర్చిలో ప్రతి శనివారం సాయంత్రం 7 గంటల నుండి మరి విజ్ఞాపన ప్రార్థన జరుగుతుంది. పాల్గొనండి. దేవుని వాక్యాలు విని ఆత్మీయ మేలు పొందండి. దేవుని చిత్తమైతే ఇలా శనివారం ఈరోజు సాయంత్రం మరి 4 గంటలకు వీధి సువార్త అబ్దుల్ కలాం కాలం మా బ్రాంచ్ చర్చి దగ్గరలో ఈరోజు సాయంత్రం 4 గంటలకి వీధి సువార్త జరుగుతుంది. పాల్గొనేవాళ్ళు పాల్గొనండి. మరి దయచేసి ఆ పరీక్షలు మీరు అందరూ పాల్గొని
దేవుని దీవెనలు ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామంలో మనం చేస్తున్నాం. పిల్లరా, మేము మా అనుదిన ప్రార్థనలో, మా వ్యక్తిగత ప్రార్థనలో, మా ఉపవాస ప్రార్థనలో మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ కుటుంబం, మీ బిడ్డల కొరకు, మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే మా కొరకును, సంఘాల కొరకును, పరిచర్య కొరకు మీరు కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయాలని, ప్రార్థనలో మీరు బలంగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి తెలియజేస్తున్నాను. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించే ప్రతి అంశమునకు కూడి ఉన్న మనందరికీ ఈ మొబైల్ పరిచర్య కుటుంబ సభ్యులందరికీ ఆయన రాకడ వరకు తోడి నడిపించి, దీవించి, సంరక్షించి, ఆశీర్వదించి, సహాయం చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.